ఆర్ఎస్ పమీర్ కుమార్ గారి నాయకత్వంలో సిర్పూర్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో నేను పార్టీలో రావడం జరిగింది. నాకు బ్రహ్మాండంగా అంత పెద్ద అండ మనకు ఆర్ఎస్ పమీర్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి మనం భయపడాల్సిన అవసరమే లేదు. మీరు పూర్తి స్థాయిలో మీ నాయకత్వం రాష్ట్రానికి అవసరం ఉన్నది, మాకు ఆ విషయం తెలుసు. కేసీఆర్ గారు మీ నాయకత్వాన్ని రాష్ట్రంలో తీసుకెళ్తాడని మాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మీ నాయకత్వం రాష్ట్రానికి ఉపయోగపడాలి. ఇట్లనే పూర్తి స్థాయి సేవలు మా సిర్పూర్ నియోజకవర్గానికి ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తూ రాబోయే రోజులలో పమీర్ కుమార్ గారి యొక్క గెలుపు కోసం నేను మనసా వాచ కర్మల అంకిత భావంతో పనిచేసి తప్పకుండా వారిని గెలిపించి మన అసెంబ్లీకి తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ నేను ఎన్నికల్లో ఎప్పుడు వచ్చినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో గెలుపు అనేది జరుగుతుంది. 0-0 అనేది టీఆర్ఎస్ గెలుస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎమ్మెల్యే అవుతారు. దాని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుండి కూడా మీ నాయకత్వాన్ని బలపరచడానికి టీఆర్ఎస్ లో వస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారికి ఓటు బ్యాంక్ పెరిగింది. మీ తోడుగిన ఆర్ఎస్ ప్రవీణ్ గారికి దొరికినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పడం జరిగింది.